వెల్కమ్ బ్యాక్. వారు చెప్తున్నారు అన్ఫెయిర్ ప్రాక్టీస్ కాదని. మీది ఖచ్చితంగా అన్ఫెయిర్ ప్రాక్టీసే. ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం చూస్తే సూపర్స్టిషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ సెక్షన్ 199 ప్రమోటింగ్ సూపర్స్టిషన్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years, ఫైన్ అప్ టు 20,000 ఆర్ బోత్. సెక్షన్ 200 హార్మ్ కాజ్డ్ బై సూపర్స్టిషన్, నిజంగానే మీరు చేసిన దానికి భయపడిపోయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో అని వాళ్ళు మానసిక వ్యధకు గురవుతున్నారు, వాళ్ళకి ఏదైనా జరగరాని హామ్ జరిగితే ఖచ్చితంగా మీరు సూపర్స్టిషన్ పెంచి పోషించినట్టే. ఎందుకంటే కుండలిని ప్రొవైడెడ్ టు మీ అన్నారు మీరు. హూ ప్రొవైడెడ్ యూ? వాళ్ళు ప్రొవైడ్ చేసి అడిగితే అది ఓకే, మీది ఫెయిర్ ప్రాక్టీస్. ఇది అన్ఫెయిర్ ప్రాక్టీస్. హామ్ జరిగితే ఏమవుతుందండి? సెక్షన్ 201 ఎక్స్ప్లాయిటేషన్ త్రూ సూపర్స్టిషన్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years, 2 లక్షల రూపాయలు ఫైన్, రెండు కూడా. ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ త్రూ సూపర్స్టిషన్ మీరు చేశారు. నా దగ్గరికి చాలామంది కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నాయకులే, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు. మీరు వాళ్ళకి జైళ్ళకి వెళ్లకుండా ఉండాలి, మంచి జరగాలి అంటే సో అండ్ సో పూజ చేయాలి, మద్యం మాంసం అన్నీ పెట్టి రకరకాల నగ్న యోని పూజలు అంటూ మీరు మాట్లాడారు. వాళ్ళు నమ్మారు, మీకు డబ్బులు కూడా ఇచ్చారు. పూజ జరిగిన తర్వాత వాళ్ళు పాపం జైలుకి వెళ్ళారు, ఏం మంచి జరగల. మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు. సూపర్స్టిషన్, ఈ పూజ చేస్తే జైలుకి వెళ్ళవు. మామూలుగా జాతకాలు, పూజలు, పునస్కారాలు, శాస్త్రము, జ్యోతిష్యం దాని గురించి నేను మాట్లాడట్లా. మీరు ఎక్స్ప్లాయిట్ చేశారు. సో అండ్ సో పూజ చేస్తేనే నువ్వు ఉంటావు, లేదంటే జైలుకి వెళ్తావు. దిస్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్. ఖచ్చితంగా 7 ఏళ్ళు జైలు శిక్ష పడే శిక్ష ఇది. అందులోనూ ఉమెన్కి సంబంధించి మీరు చాలామంది ఉమెన్తో అలాగ మాట్లాడారు. చాలామంది ఉమెన్కి సంబంధించి బ్లాక్ మ్యాజిక్ పరిధిలోకి వచ్చే నగ్న యోని పూజలు అంటూ మాట్లాడారు మీరు. మీరు కామాఖ్య ఆలయంలో జరిగే శాస్త్రోక్తమైనటువంటి అంశాలని, ఆచార వ్యవహారాల్ని మీకున్న అజ్ఞానంతో, అపరిపక్వతతో పంచమకారాలంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మైథునమని, ఆ అమ్మవారి విగ్రహం కామాఖ్య ఆలయంలో అక్కడ సెక్స్ చేసుకుంటే ఆ పరిధిలో పిల్లలు పుడతారని రకరకాలు చెప్పారు మీరు. అది అమ్మకి సంకేతం కామాఖ్య ఆలయం. అక్కడ మీరు సెక్స్ అనే కోణం ఆలోచించడమే తప్పు. అక్కడ జరుగుతున్నటువంటి అనాది కాలంగా శాస్త్రోక్తంగా లేని సందర్భంలో కొన్ని వచ్చిన ఆలోచనల్ని సరిచేయడానికి ఆదిశంకరాచార్యుల వారు దేశమంతా పాదయాత్ర చేసి అనేక రకాల అనాలోచితమైన కొన్ని సంప్రదాయాలు కంటిన్యూ అవుతున్నప్పుడు వాటిని సరిచేసి శ్రీచక్రాలు ప్రతిష్ఠించి అనేక ఆలయాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు, మన తిరుమలతో సహా. చాలా ఆలయాల్లో నరబలులు ఉండేవి, అవి అప్పుడు ఆచారం అన్నారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోదు నరబలి. సో అలాంటి వాటిని ఆయన పరిహరించారు. షణ్మత స్థాపనాచార్య ఆయన అందుకే అంటారు. వారు కామాఖ్యాలయానికి కూడా వెళ్ళారు, వారి విగ్రహం కూడా ఉంటుంది కామాఖ్యాలయంలో. మీరు చెప్పిన పంచమకారాల్లో మద్యం అంటే, మాంసం అంటే కాదు, మైథునం, ముద్ర అవి కాదు, తాత్వికపరమైన యోగపరమైన అంశాలు అవి. దీన్ని ఇలా వర్ణించి మీరు ఆ లేబుల్స్, ఆ బ్రాండ్స్ కూడా నాకు తెలియవు. మద్యం అంటే మీ కొన్ని ఇంటర్వ్యూలు నేను చూసా, తక్కువ వాడు వస్తే 400-500 రూపాయలు మద్యం పెడతారట, ఎక్కువ డబ్బులు నోడిస్తే ఫారిన్ లిక్కర్ పెడితే అమ్మవారు ఇంకా ఎక్కువ మంచి చేస్తుందంట. అమ్మవారికి మందు తాగిస్తారా? అది మీ భావన, లేకపోతే మీరు డబ్బులు వసూలు చేయడానికా? చాలా ఇంటర్వ్యూలు నా దగ్గర సూపర్ స్టిషన్స్ ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారో. మామూలు వాడు వస్తే మామూలు మద్యం బాటిల్ పెడతారట 200-300 రూపాయలు, అమ్మవారు అంతవరకు చేస్తుందంట. అదే ఎక్కువ డబ్బు ఉన్నవాడు వస్తే 1,00,000 రూపాయలు విలువ చేసే ఫారిన్ బాటిల్ కూడా పెడతారట, అమ్మవారు మరింత మంచి చేస్తుందంట తృప్తిగా. ఆ బాటిల్లో ఖాళీ అవుతుందంట ఆ పెట్టిన